మిత్రులందరికీ నమస్కారం. అందరికీ ఆరోగ్యం కలగాలనే ఒక ఆలోచనతో ఐఎంసి వారి హెర్బల్ గోమూత్ర అనే ప్రోడక్ట్తో మీ ముందుకు రావడం జరిగింది. దీని ఉపయోగాలు ఏంటి, ఇది మన రక్తాన్ని ఈ విధంగా శుద్ధి చేస్తుంది అనే విషయాల గురించి మీకు చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. హెర్బల్ గోమూత్ర అంటే దీన్ని చక్కగా ఎటువంటి స్మెల్ కానీ ఏమీ రాకుండా మంచిగా తయారు చేసి ఒక ప్రాసెస్లో దీన్ని ఎటువంటి స్మెల్ రాకుండా ఇంకా ఇందులో కొన్ని రకాలు వనమూలిక ఉత్పత్తులను కలిపి దీన్ని చక్కగా తయారు చేశారు. ఇది తాగటానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, స్మెల్ కానీ ఏమీ రాదు. అలాగే ఎటువంటి సేదు కానీ ఇటువంటి ఏముండదు, చక్కగా చాలా బాగుంటుంది. ఇది తాగటం వల్ల మనకి ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో దాని గురించి ఎవరైనా చెప్తాను. నేను చెప్పే ముందు, పూర్వం మన పెద్దవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవారు, ఏ పనులైనా సక్రమంగా చేసుకోగలిగేవారు. దాని గురించి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, పూర్వం మన శరీరంలో రక్తం అనేది ఇలా చాలా మంచినీళ్ళు ఏ విధంగా స్వచ్ఛంగా ఉంటాయో ఆ విధంగా మన శరీరంలో రక్తం ఉండేది. ఈ మంచినీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో అంత స్వచ్ఛంగా మన రక్తం ఉందని చెప్పి మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ, మనకి ఏదన్నా కష్టపడి ఏదన్నా పని చేసేటప్పుడు ఆయాసం రావడం కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కావు. దానికి ఉదాహరణగా పూర్వం మన పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే, వాళ్ళు అప్పుడు మనకి తినే ఆహారంలో ఒక ధాన్యం కానీ లేదంటే గంటలు కానీ సోళ్ళు కానీ ఇటువంటి వాటిని దంచుకుని శుభ్రం చేసుకుంటే కానీ మనకు తినడానికి ఉపయోగపడే విధంగా ఆ రోజుల్లో లేవవి. వారు తెల్లారగట్ల 3 గంటలకు లేచి ఒక అడ్డుడో కొంచెడో గంటలు కానీ సోళ్ళు కానీ వాటిని శుభ్రంగా దంచుకుండి శుభ్రం చేసి తిరిగి చాలా మంచి ఓపికగా ఉండి చేసుకునేవారు. కారణం ఏంటంటే, వాళ్ళ శరీర తత్వం అంతా ఇంత మంచినీళ్ళు ఎలాగ స్వచ్ఛంగా ఉన్నాయో అలాగే వారి రక్తం అంత స్వచ్ఛంగా ఉండేది. దానివల్ల ఎంత పని చేసినప్పటికీ కూడా వారికి ఎటువంటి ఆయాసం కానీ అలసట కానీ ఉండేది కాదు. వారు 10 మంది పిల్లలను కూడా పెంచే రోజులు అవి. ఇప్పుడు ఒకళ్ళిద్దరితోటే పిల్లలు పెంచుకోవటానికి ఇబ్బంది పడిపోతున్నారు. ఆ గంటలు సోళ్ళు ధాన్యం దంపడం మాట పక్కన పెట్టి ఇలా మిర్చిలో మనం తినే ఆహార పదార్థాలు మిర్చి పడడానికే ఆయాసపడిపోతున్నారు. కారణం ఏంటంటే, మనం తినే ఆహారం అంతా కలుషితం అయిపోయింది. కలుషితం అంటే ఏ విధంగా అయింది, మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనం తినే ఆహార పంటల్లో ఎక్కువగా కెమికల్తో మాత్రమే పండిస్తున్నారు. కెమికల్ అంటే మనకు తెలియదు ఏం కాదు. యూరియా, డిఏపి అని, అమోనియా అని, 20 అని ఇలా రకరకాల ఎరువులు, తర్వాత పురుగు మందులు. ఆ పురుగు మందుల వల్ల మనకి రకరకాల క్యాన్సర్ కణాలు, లివర్ పాడైపోతాం, ఊపిరితిత్తులు పాడైపోతాం, గుండె కఫం పట్టిపోతాం. దానివల్ల దగ్గని, ఆయాసం అని ఇలాగా రకరకాలుగా కంప్లైంట్లు రావడం జరుగుతుంది. అది ఎందుకు ఇలా జరుగుతుందంటే, దానికి కారణం చూపిస్తాను, నేను ఒకసారి చూడండి. ఇది బెటాడిన్ అంటే దీన్ని మనం అత్యవసరంగా ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు ఆ రక్తం శుద్ధి చేయడానికని వాడతారు. ఇది మెడికల్ షాప్లో అందుబాటులో ఉంటుంది. దీన్ని నేను ఎందుకు వాడుతున్నానంటే,
మనం ఇప్పుడు తినే ఆహారం వల్ల మన రక్తం ఈ విధంగా పాడైపోతుంది. పాడైపోయినప్పుడు అదేం జరుగుతుంది? లివరు పాడైపోతుంది, గుండె కప్పం పడటం, లేదంటే గుండె ఓళ్ళు పడటం, లేదంటే కిడ్నీలు ఇన్ఫెక్షన్ రావటం, దానివల్ల కిడ్నీలు చెడిపోవటం, ఇంకా రకరకాల కొంతమందికి ఎలర్జీ అని, కొంతమందికి ఇలాగే పాడైపోయి రకరకాలుగా ఈ విధంగా మన రక్తం పాడైపోయినప్పుడు ఏం చేస్తే మన ఆరోగ్యాన్ని చెడగొట్టకపోతే, అదే పూర్వం రోజుల్లో మనం తినే తిండి ఏ విధంగా ఉండేది? ఈ విధంగా మంచినీళ్ళ స్వచ్ఛంగా ఉండేది. ఇప్పుడు మనం తిని తిండి ఏ విధంగా ఉంది? మనం తిని తిండి వల్ల ఇలాగ తయారైపోతున్నాం. ఇలా తయారైపోవడం వల్ల మనకి ఆరోగ్యం చెడిపోయి రకరకాల ఇబ్బందులు పడుతున్నాం. దీనికి నివారణ మార్గం పూర్వం టైపులో మనం ఎలాగ చేయలేం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్చుకోవడానికి ఒక మంచి మార్గం దొరికింది. అదేంటంటే ఐఎంసి కంపెనీ వారు తయారు చేసిన హెర్బల్ గోమూత్ర. ఈ గోమూత్ర అంటే గోమూత్ర మనం ఇంటికాడే దొరుకుతుంది కదా, అక్కడి నుంచి ఎందుకు తెచ్చుకోవాలని చెప్పి మీరు అడగచ్చు. దానికి మన ఇంటి దగ్గర మన గోవుల దగ్గర తీసుకున్నది ఏంటంటే స్మెల్ వస్తుంది. దాన్ని ఏం చేయాలంటే 7 సార్లు వడపోసి దాన్ని చాలా శుద్ధి చేసి అందులో కొన్ని రకాల మూలిక ఉత్పత్తులను కలిపి తయారు చేస్తే కానీ అది ఔషధంగా తయారవదు. మనం డైరెక్ట్గా తీసుకున్నది మనకు అంత ఉపయోగపడదు. అందుకని మన ఎంసీ కంపెనీ వారు తయారు చేసిన హెర్బల్ గోమూత్ర. ఈ గోమూత్రం మన రక్తాన్ని ఎలా శుద్ధి చేద్ది అనేది మీకు వివరణ చెప్తాను, ఒకసారి చూడండి. మన రక్తం ఎలా ఉంది, పూర్వం ఎలా ఉండేది, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో ఎలా ఉంది. దీన్ని మార్చుకోవాలంటే మనం ఏం చేయాలి? హెర్బల్ గోమూత్ర వేస్తున్నాను దీంట్లో. ఇప్పుడు గమనించారా మన రక్తాన్ని గోమూత్ర ఎలా శుద్ధి చేసుకుంటూ వస్తుందో? ఇది గమనించారా? పూర్వం మన రక్తం ఎలా ఉండేది, తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా మన గోమూత్ర ఎంత శుభ్రంగా చేస్తుంది. ఇటువంటి ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల మనకి ఇబ్బంది ఏంటి చెప్పండి? అంటే కొంతమంది అనుకుంటారు ఆయుర్వేదం అనేటప్పటికి కొంచెం రేట్ ఎక్కువ అవుతుంది అని డబ్బులు పెట్టి మనం వాడటం అవసరమా అనుకుంటారు. అవసరమే, కానీ ఎందుకు అవసరం? మనం బతకాలంటే, ఆరోగ్యంగా జీవించాలంటే ఒక్క 10 రూపాయలు ఎక్కువైనా దాన్ని తీసుకుని వాడాలి. అంటే 10 రూపాయలు ఎక్కువైపోతుందని చెప్పేసి మనం ఆలోచిస్తాం, కానీ మన ఆరోగ్యం చెడిపోయి హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఎంతైనా ఖర్చు చెప్తారు. చెప్పినప్పుడు మనం కట్టడం మానేస్తున్నామా? అదేదో ఈ 10 రూపాయలు ఎక్కువైన ప్రోడక్ట్లను కొనుక్కుండి వాడుకుని మన రక్తాన్ని ఎలా శుద్ధి చేసుకుంటే ఎంత ఉపయోగపడుతుంది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి పని పెద్దగా ఉండదు కదా. మరీ ఎక్కువ ఇబ్బంది అనుకుంటే అలాగే వెళ్తాం. ఆ ఇబ్బందులు రాకుండా మనం కాపాడుకోవాలి కదా ముందు. అందుకని ఎంత స్వచ్ఛంగా తయారైందో చూడండి గోమూత్ర. ఇందాక నేను కలిపేటప్పటికి ఎంత కెమికల్గా ఉంది. అదే
మనం ఈ గోమూత్రం తీసుకోవటం వల్ల మన శరీరంలో ప్రతి అవయవాన్ని, అది కిడ్నీలు కావచ్చు, లివర్ కావచ్చు, గుండె కావచ్చు, లేదంటే ప్రతి అవయవాన్ని కూడా ఇప్పుడు మన కడుపులో తీసుకున్న ఆహారాల వల్ల కలుషితమైపోవటం వల్ల రక్తం, ఆ కలుషితమైన ఈ శరీరం ఎలాగైతే శుభ్రంగా కుసించిపోద్దో దానివల్ల కంటి చూపు మందగించడం అని, కీళ్ళ సలుపులని, లేదా ఆయాసం అని, దగ్గని, ఇలా రకరకాలుగా అది ఏ రూపంగా మనకు వస్తుందో కూడా మనకు తెలియదు. కానీ ఇప్పుడు మంచి మార్గం మనకు దొరికింది కాబట్టి ఐఎంసి కంపెనీ వారు ప్రోడక్ట్లు ఇది ఒక్కటే కాకుండా మన కంపెనీ వారు తయారు చేసిన ఉత్పత్తులు, పళ్ళు తోముకునే పేస్ట్లు 3 రకాలు ఉంటాయి. అవి సిగుళ్ళు వాపులు కానీ, సిగుళ్ళ నుంచి రక్తం కారటం కానీ, ఇలాగ నోరు దుర్వాసన కానీ, ఇటువంటి వాటిని అన్నిటిని, దంత సమస్యలు అన్నిటిని నివారించగల కెపాసిటీ గల డెంటల్ క్రీమ్ మన దగ్గర ఉంది. అలాగే టీ పొడి ఎటువంటి కెమికల్ లేకుండా ఈ టీ పొడిలో 22 రకాల పళ్ళు కూరగాయల్లో పోషకాలు ఏ విధంగా ఉంటాయో అంతకు మించి పోషకాలు టీ పొడిలో కూడా ఉంటాయి. అలాగే మన ఒంటికి వాడే సబ్బులు అలోవెరాతో కొన్ని రకాల మూలిక ఉత్పత్తులతో తయారు చేసినవి. అవి మన శరీరాన్ని ఎటువంటి అలర్జీలు కానీ, శరీరాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా కాపాడే సబ్బులు ఉన్నాయి. అలాగే తలకు షాంపూలు ఉన్నాయి. అలాగే తలకు నూనె ఉంది. అలాగే తర్వాత మన శరీరంలోకి మన మన కడుపులో వాడుకోవటానికి చాలా రకాల జ్యూసులు కూడా ఉన్నాయి. హిమాలయన్ బెర్రీ జ్యూస్ ఒకటి ఉంది, అలోవెరా జ్యూస్ ఉంది, గోమూత్ర ఉంది. ఇంకా అలాగే చాలా రకాలు 360 రకాల పైగా మన ఎంసీ కంపెనీ వారు ఉత్పత్తులు తయారు చేసి ఉన్నారు. వాటిలో టాల్కమ్ పౌడర్ కానీ, తర్వాత అగరబత్తులు కానీ, దేవుడి దగ్గర మనం దీపారాధన చేసుకున్నప్పుడు అగరబత్తులు వెలిగిస్తాం, అగరబత్తులు కానీ, అలాగే పిల్లలకు బిస్కెట్లు కానీ, అలాగే కొంతమంది చాలామంది గ్యాస్ ట్రబుల్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. వారికి చక్కని అలో డైజెస్ట్ అని ఒక లిక్విడ్ని తయారు చేశారు. అది వాడుకోవడం వల్ల ఈ గ్యాస్ ప్రాబ్లం నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉంది. అలాగే స్త్రీ తులసి ఉంది. స్త్రీ తులసి అంటే 200 రకాల పైగా మన శరీరంలో ఉన్న మలినాలను క్లియర్ చేస్తుంది, లేని వారికి రాకుండా చూస్తుంది. అలాగే ఇలాచి అమృతం ఉంది. కొంతమంది వేడి శరీరంగా ఉండి వారు చాలా ఇబ్బంది పడుతుంటారు, వారికి సలువ చేసి చక్కగా ఉపయోగపడుతుంది. ఇలాగే చెప్పుకుంటూ పోతే 360 రకాలకు పైగా మన దగ్గర ప్రోడక్ట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం సక్రమంగా ఇప్పుడు ఏదో ఒక షాప్కి వెళ్ళి మనం వస్తువులు కొనుక్కోవాలి, తప్పదు. ఆ పేస్ట్ అవ్వచ్చు, సబ్బు అవ్వచ్చు, ఏదైనా సరే మార్కెట్కి వెళ్ళి మనం ఎలాగ కొనుక్కుంటాం. ఆ బయట కొనుక్కునేది ఏదో ఐఎంసి కంపెనీలో కొనుక్కుంటే ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. మనకి అత్తమాను పదే హాస్పిటల్ తిరిగే పని ఉండదు, చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి మేము వాడుతున్నాం, మీరు కూడా వాడుకోండి, మీ ఆరోగ్యాలు కాపాడుకోండి. ఎంత పదే చెప్పడం ఎందుకంటే ఎవరో ఒకరు మంచి ఉన్నదాన్ని 10 మందికి చెప్పితే కానీ అది తెలియదు. అందుకని నేను ఈ వీడియోలు చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ వీడియోలు చూసి ఈ యొక్క ప్రోడక్ట్లను మీరు వాడుకుండి మీ ఆరోగ్యాలను కాపాడుకుంటారని మరీ కోరుకుంటున్నాను. పెద్దలకే కాకుండా సంటి పిల్లలకి పౌడర్లు కానీ వారికి ఒక ఉగ్గని పట్టేస్తారు, అటువంటి టానిక్లు కానీ మన ఎంసీ కంపెనీలో ఉన్నాయి. చిన్నపిల్లల కానీ పెద్దవారికి, అలాగే కంటి దృష్టి లోపించిన వారికి ఐ డ్రాప్స్ కానీ, ఇలా అన్ని రకాల మన కంపెనీ
ఉత్పత్తులు తయారు చేసి ఉన్నారు. మనం బయట ఏదో మార్కెట్కి కొనుక్కుని ఆరోగ్యం చెడగొట్టుకునే బదులు ఐఎంసి ప్రోడక్ట్లను కొనుక్కుని మన ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ఉత్తమం కదా. మీరు ఆలోచించండి ఒకసారి. నేనేదో చెప్పుకుపోతున్నాను అని అనుకోకుండా, మంచి అనేది సేకరించినప్పుడే మనం మంచిగా జీవించగలం. అందుకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈ ఐఎంసి వైపు మారండి. ఐఎంసి కంపెనీ అనేది ఎక్కడో ఇతర దేశాల్లో పుట్టింది కాదండి, మన భారతదేశంలోనే పుట్టింది. పంజాబ్ రాష్ట్రంలో లుధియానాలో సచిన్ బాటి గారు, అశోక బాటి గారు వారు ఎంతో శ్రమపడి ఎంతోమంది మేధావులైన పరిశోధకులను వారి సమక్షంలో ఈ ప్రతి ఒక్క ప్రోడక్ట్ని ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి ఇది మానవులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇది మంచిదా కాదా అని WHO వారి సర్టిఫైడ్ కలిగిన ప్రోడక్ట్లను తయారు చేస్తుంది. ఒకటికి 10 సార్లు ప్రతి ప్రోడక్ట్ని కూడా మానవులకి ఏ విధంగా ఉపయోగపడుతుందనేది పరిశీలించి దాన్ని మార్కెట్లో తీసుకురావడం జరిగింది. అందుకని మన మార్కెట్లో ఏది దొరికితే అది తెచ్చుకుని వాడి మన రక్తాన్ని కలుషితం చేసుకుని అనారోగ్యాలు కొని తెచ్చుకునే బదులు ఈ ఐఎంసి కంపెనీ వారు తయారు చేసిన ఉత్పత్తులను మనం వాడుకుంటే మన రక్తం చాలా శుద్ధిగా ఉంటుంది. శుద్ధిగా ఉన్నప్పుడు మనకి ఎటువంటి రోగాలు పుట్టవు, అసలు మన దరిగే చేరవయి. అటువంటి మంచి జరిగే ప్రోడక్ట్లను వదిలేసుకుండి ఏదో 10 రూపాయలకు వచ్చేస్తుంది, 5 రూపాయలకు వచ్చేస్తుంది అని పరుగులెట్టి మన ఆరోగ్యం చెడగొట్టుకుండి 80-90 సంవత్సరాలు బతికే మన జీవితాల్ని 40-50 సంవత్సరాలకే ముగించుకునే పరిస్థితి మనమే తెచ్చుకుంటున్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పబోయి ఈ ఒక్క విషయాలను గమనించి మీరు మారి, అంటే కొంతమంది దీన్ని వాడి చూస్తే కానీ తెలియదు కాబట్టి ఒక్కసారి ఒక నెలైనా వాడి చూసి దీంట్లో మంచి ఉంది అని అనుకుంటేనే ఐఎంసి కంపెనీ ప్రోడక్ట్లన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి అనుకుంటే, ఒక నెల వాడి చూసి ఉపయోగపడతాయి అనుకుంటేనే తీసుకోండి. నేనెంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో అంత గొప్పతనం ఉన్న ప్రోడక్ట్లు ఇవి తేలిగ్గా తీసేయకండి, చాలా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అంత బాగానే చెప్పాను, అంత బాగానే ఉంది. కానీ ఈ ప్రోడక్ట్లు ఎక్కడ దొరుకుతాయి ఏంటని మీరు సందేహపడవలసిన అవసరం లేదు. ఇవి మీకు ఎవరికి కావాల్సిన నా దగ్గర ఇప్పుడు మీకు ఏది కావాల్సిన అందుబాటులో ఉంటాయి. ఏ ప్రోడక్ట్లు అంటే ఇప్పుడు చాలామంది థైరాయిడ్తో బాధపడేవారు చాలామంది ఉన్నారు. వారికి కావలసిన ప్రోడక్ట్లు మన దగ్గర ఉన్నాయి. షుగర్ అంటే ఈ గోమూత్ర, ఇందులో ఇంకొక 2 రకాలు శ్రీ తులసి, ఇలాచి అమృతం, అలోవెరా, ఈ 4 లిక్విడ్లను కలిపి ఉదయం సాయంకాలం తీసుకుంటే 6 నెలలు కనుక మీరు వాడగలిగితే మీ షుగర్ నార్మల్కి వచ్చి మీరు డాక్టర్ దగ్గరికి పదే పదే పరిగెట్టి పని ఉండదు. నిత్యం ఇవి వాడుకుంటే మీకు షుగర్ అనేది చాలా వరకు ఇప్పుడు కంట్రోల్లో ఉంచగలిగే కెపాసిటీ ఈ ఉత్పత్తులకు ఉంది. కనుక మీరు అందరూ గమనించి, అలాగే లివర్ కేర్ సిరప్ అని ఉంది. లివర్కి ఎటువంటి డ్యామేజ్ ఉన్నా చాలా క్లియర్ చేసి స్వచ్ఛంగా ఉంచగలిగే లిక్విడ్ కూడా మన దగ్గర ఉంది. అలాగే గుండెకు సంబంధించి గుండెలో కప్పమది పెరిగిపోయి అత్తమానం ఆయాస పడిపోయి ఏ పని చేయలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వారికి కూడా మన దగ్గర ప్రోడక్ట్లు ఉన్నాయి. అదే కాకుండా కిడ్నీలో ఇన్ఫెక్షన్ జరిగి రాళ్ళు అవి పుట్టుకొస్తున్నాయి, వాటికి కూడా మన దగ్గర ప్రోడక్ట్లు ఉన్నాయి. ఇలాగే చెప్పుకుంటూ ఉంటే ప్రతిదీ కూడా మన ఐఎంసి కంపెనీ వారు అందుబాటులో ఉంచారు. అలాగే
మన మానవ జాతికే కాకుండా మన పెంపుడు జంతువులు అయిన పశువులు, కోళ్ళు, ఇలాగా మేకలు కానీ, గొర్రెలు కానీ, ఇంకా ఇతర వస్తువులు, కుక్కలు కానీ, ఇలా రకరకాలుగా ఎవరికి నచ్చిన వారు రీతిలో పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటారు. వాటికి సంబంధించి అన్ని రకాల కూడా మన దగ్గర కాల్షియం కానీ, మినరల్ మిక్సర్ కానీ, ఇంకా వాటి లివర్కి సంబంధించి లిక్విడ్ కానీ మన దగ్గర అందుబాటులో ఉంటుంది. పశువులు, మన పెంపుడు జంతువులకు కావాల్సిన వారు కూడా నన్ను సంప్రదించవచ్చు. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి ఈ కెమికల్ బారి నుంచి మనం బయటపడాలంటే కొంతమంది మన సొంతంగా కొంచెం ఇలా వంగ చెట్లని, మిరప చెట్లని, సిక్కుడు పోదులని, ఇలా రకరకాలుగా కొన్ని ఇంటి పెరట్లో పెంచుకుని వాటికి ఈ రకరకాల కెమికల్ ఈ కీటకాలు వ్యాపించినప్పుడు పురుగు మందులు తెచ్చి కొడతారు. అవి కాకుండా మన ఎంసీ కంపెనీ వారు తయారు చేసిన ఈ కెమికల్ లేని ప్రోడక్ట్లను వాడుకోండి. మనం సొంతంగా వాటిని ఆ కూరగాయలు కానీ పండించుకొని తింటే మనకు ఎటువంటి అనారోగ్యాలు రావు, చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అవి కూడా నా దగ్గర అందుబాటులో ఉంటాయి. మన కంపెనీ వారు తయారు చేసినటువంటి ప్రోడక్ట్లు నా ద్వారాగా ప్రజలకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. కనుక మీరందరూ కూడా నేను చెప్పబోయే అన్ని విషయాలను గమనించుకోండి. మీరు మన జంతువులను, మన వ్యవసాయాలను, ఈ భూమాతను సంరక్షించుకోండి. మన ముందు తరాల వారికి ఈ భూమాతను పూర్వం ఒక సౌడు భూములు అని పండేవి కాదు అని అనేవారు. అదే ఇప్పుడు మనం ఈ గడ్డి మందులని, పురుగు మందులని, ఈ ఎరువులని వాడటం వల్ల కొన్నాళ్ళకి ఈ భూమాత మనకు ఆహార ఉత్పత్తులను అందజేసే పరిస్థితిలో భూమాత లేదు. అంటే భూమాత ఎందుకు లేదు? ఆ భూమాతను మనమే కలుషితం చేస్తున్నాం కాబట్టి. అలా కలుషితం చేయకుండా ఉండాలంటే ఈ ఐఎంసీ కంపెనీ వారు తయారు చేసిన ఉత్పత్తులను వాడుకోండి. మనము మన ఆరోగ్యాలను కాపాడుకోవాలి, అలాగే జంతువులను ఆరోగ్యాలు కాపాడాలి, ఈ భూమాతను కూడా స్వచ్ఛంగా ఉంచాలి. అలాగే మంచినీళ్ళు ఒకటే శుభ్రంగా ఉంటాయి అనుకుంటాం, మంచినీళ్ళు మాత్రం ఎలా శుభ్రంగా ఉంటాయి? ఈ కెమికల్ కలిపిన పురుగు మందులను ఆ నీళ్ళలో కొడితే ఆ నీళ్లు మళ్ళీ భూమిలోకి ఇంకి ఆ భూమిలో ఇంకిన నీళ్లు మళ్ళీ మనం బోర్ల ద్వారాగా కానీ, లేదంటే బావిల ద్వారాగా కానీ ఆ నీళ్ళు వాడుకుంటున్నాం. అవి మాత్రం కెమికల్ లేకుండా ఎలా ఉన్నాయి? మన శరీరంలో ఉండే రక్తంలో సగభాగం వాటరే ఉంటుంది. ఆ వాటర్ని తీసుకెళ్ళి రక్తంలో పోతే ఆ రక్తాన్ని ఇంకా ఈ కెమికల్ ఉండటం వల్ల అది పాడైపోయి చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. కనుక మీరందరూ నేను చెప్పబోయే శ్రద్ధగా ఆలకించి ఈ వీడియోని కడగ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి 10 మందికి. ఇది నేను చెప్పబోయే విషయాలు 10 మందికి ఉపయోగపడాలనే ఆలోచనతో నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆచరించి మీ ఆరోగ్యాలు సక్రమంగా కాపాడుకోండి. మంచి ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. మీకందరికీ ధన్యవాదాలు. మీ ఎస్వి సుబ్రహ్మణ్యం. శుభం.